కాపర్ టీ అంటే ఏంటి? కాపర్ టీ వేసుకుంటే పిల్లలు పుట్టరా? సో, నెక్స్ట్ దాని తర్వాత గూడా ప్రమాదం ఏమన్నా ఉంటుందా? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. హలో! నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, మనకి కాపర్ టీ అనేది ఒక లాంగ్ టర్మ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ అన్నమాట. అంటే డివైస్. సో, ఈ కాపర్ టీ అనేది మనకి ఒక టీ షేప్డ్ డివైస్ అన్నమాట. ఇది మనం గర్భాశయంలో పెట్టడం అనేది జరుగుతుంది. సో, దీంట్లో హార్మోన్స్ అనేవి మనకెంత మాత్రము ఉండదనమాట. సో, మనకి జస్ట్ ఈ కాపర్ కంటెంట్ ద్వారా ఏమవుతుంది అంటే, మనకి ఓవ్యులేషన్ టైంలో ఎగ్ అనేది విడుదలైనప్పుడు సో, మనకొక ఫారెన్ బాడీ డివైస్ అనేది గర్భాశయంలో ఉంటుంది కాబట్టి, అది ఎగ్‌ని, స్పెర్మ్‌ని కలవనీయకుండా చేస్తుందనమాట. అంటే అసలు స్పెర్మే పైకెళ్ళలేదు ఈ కాపర్ టీ డివైస్ ద్వారా. సో, ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 5-10 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చనమాట. ఇది మనకి సేఫ్ అయిన మెథడ్. సో, నెక్స్ట్ మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే, కాపర్ టీ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే, ఒకటి క్రాంప్స్ అనేవి రావచ్చనమాట. అంటే కాపర్ టీ పెట్టిన వెంటనే కొంచెం కడుపులో నొప్పి అట్లా కొంచెం స్టార్ట్ అవ్వొచ్చనమాట. సో, నెక్స్ట్ అట్లా ఏమైనా ఉంటే మనం చిన్న మందుల ద్వారా మనకి రికవర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొంతమందికి ఏంటి అంటే కాపర్ టీ వల్ల కొంచెం వెజైనల్ ఇన్ఫెక్షన్, డిశ్చార్జ్ అట్లా రావచ్చు. సో, మనకు ఆ ఇన్ఫెక్షన్, డిశ్చార్జ్ గనక ఎక్కువ ఉండేటట్టయితే కొంతమంది అసలు టాలరేట్ చేయలేరనమాట. బాగా క్రాంప్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో, మనకి బ్లీడింగ్ గూడా చాలా హెవీగా అవుతుంది అని చెప్తే, కొన్ని సందర్భాల్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంటాలరబుల్‌గా ఉంటే అప్పుడు కాపర్ టీ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. సో, మనం ఇదేంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కాపర్ టీ అనేది మనం ఎప్పుడైనా అది చిన్న ఓపీడీ ప్రొసీజర్ అనమాట. మనకి వెంటనే రిమూవ్ చేసుకోవచ్చు. కాపర్ టీ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఫెర్టిలిటీ అనేది నార్మల్‌గా రిస్టోర్ అవుతుందనమాట. సో, దీనివల్ల మనకి పెద్ద ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో, యూజువల్‌గా ఏంటి అంటే మనకి మ్యారీడ్ విమెన్‌కి అంటే ఫస్ట్ అంటే ప్రైమరీ అంటే ముందే మనము అంటే ఒక బేబీ అయిన తర్వాత లేదు అబార్షన్స్ అట్లా అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు కాపర్ టీ వేసుకుంటే మంచిది. సో, అంటే అసలు మనకి ఒకటి కూడా ప్రెగ్నెన్సీ లేనప్పుడు కాపర్ టీ వేసుకోవడం అంత సేఫ్ కాదనమాట. దీనివల్ల ఏంటి అంటే కొంచెం ఇన్ఫెక్షన్ అనేది యూట్రస్‌లో ఎంటర్ అవ్వడం వల్ల కొన్నిసార్లు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో, యూజువల్‌గా మనం కాపర్ టీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ తర్వాత అప్పుడు మనం టైమ్ గ్యాప్ అనేది తీసుకోవాలా అనుకుంటున్నప్పుడు అప్పుడు కాపర్ టీ అనేది సేఫ్ అయిన మెథడ్ అండి. థాంక్ యూ.